అసలు నీవు తల్లివేనా? కన్న కూతుర్ని, అందులోనూ చిన్న పాపను ఇలా చేయాలని ఎలా అనిపించింది? చిచి చిచి, పట్టుకొని తన్నేవాళ్ళు లేక ఇలా బరి తెగించడం ఏంటి? క్షణిక సుఖాల కోసం ఇలా మారిపోతున్నారేంటి? ఉన్నంతలో బాగానే ఉండకుండా అనవసరపు రిలేషన్స్ కోసం పాకులాడి పనికి మాలిన పనులకు తెగబడుతున్నారు. అలాంటిదే ఈ స్టోరీ కూడా. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లి కనికరం లేకుండా ప్రవర్తించింది. అట్ల కాడతో ఆ చిన్నారి లేత బుగ్గలపై బాధలు పెట్టింది. 1-2 రోజులు కాదు, ఏకంగా 10 రోజుల పాటు. ఆ చిన్నారి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి ఇళ్లల్లో పనిచేసుకుని జీవనం సాగిస్తుంది. రైల్వే స్టేషన్ వద్ద తన 4 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తుంది. భర్త లేకపోవడంతో అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో సహజీవనం సాగిస్తుంది. అయితే 4 ఏళ్ల కుమార్తె గత కొన్ని రోజులుగా ఇంటిలో నుండి బయటికి రాకపోవడాన్ని స్థానికులు గమనించారు. ఏం జరుగుతుందోనని ఆరా తీశారు. ఈ చిన్నారి బుగ్గలపై బాతలుండడాన్ని గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు మాధవి ఇంటి వద్దకు వచ్చారు. ఈ విషయం గమనించిన మాధవి తన కుమార్తె లేదని మహిళా అధికారులకు చెప్పింది. కుమార్తె వారి కంట పడకుండా దాచిపెట్టింది. అయితే అధికారులు వెనక్కి వెళ్లినట్టే వెళ్లి తిరిగి మాధవి ఇంటికి వచ్చారు. ఇంటిలో అమాయకంగా ఉన్న చిన్నారిని పరిశీలించారు. చిన్నారి వంటిపై వాతలుండడంతో మాధవిని ప్రశ్నించారు. గత 5 రోజులుగా రోజు మాధవి కుమార్తె బుగ్గలతో పాటు ఒంటిపై కూడా వాతలు పెడుతున్నట్లు ఆ చిన్నారి చెప్పింది. అయితే మాధవి వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతుంటాడని, ఆ సమయంలో ఆ చిన్నారి గోల చేస్తుండడాన్ని భరించలేని మాధవి పైశాచికంగా వాతలు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. బాలికను సంరక్షించిన ఐసీడీఎస్ అధికారులు నర్సరావుపేట కేంద్రానికి తరలించారు. మాధవిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిన్నారిని హింసించిన ఘటనలో మాధవితో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి ప్రమేయం ఏమన్నా ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.